ప్రభువునందు సహోదరి సహోదరులందరికీ ప్రభువు నామమున శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాక్య ధ్యానములోనికి వెళ్దాం. వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నందుకు మరొకసారి ప్రభువు నామమును బట్టి మిమ్మలను ప్రభు యొద్దకు నడిపించాలని ఆశిస్తున్నాం. మరి జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో 9వ శరణాన్ని చదువుతున్నాను. యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఒక విషయాన్ని గమనించండి. నీలో ప్రతి అవసరత తీర్చబడటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రార్థన అనేది దేవునితో చెప్పుకోవటం, దేవునితో మాట్లాడటం, మనకు ఉన్న మనవులన్నీ దేవునితో చెప్పటమే ప్రార్థన. ఇంకొక మాట, దేవునితో సంభాషించటం, దేవునితో మాట్లాడుకోవటం. కనుక ఆయన ప్రేమమయుడు. ఆయన దగ్గరికి వచ్చి నీ గోడంతా చెప్పుకోవచ్చు. చెప్పుకొని నీవు నమ్మాలి, నేను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు సహాయం చేస్తాడు అని నీవు నమ్మితే చాలు. అందుకే యేసు ప్రభువు వారు చెప్పాడు, మీరు ప్రార్థనలో వేటినైతే అడిగారో అవి పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయన్నాడు. ఇక్కడ చదవబడిన వాక్యములో యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. ఆయన మన మనవులు ఆలకిస్తాడు. మనుషులు అయితే వింటే వినవచ్చు, త్రోసివేస్తే త్రోసివేయవచ్చు. కానీ దేవుడు ప్రేమామయుడు గనుక ఆయన మన మనవులన్నీ ఆలకిస్తాడు, మన ప్రార్థన వింటాడు. మన అవసరతలు అన్నీ మనం అడుగుతూ ఉంటే వినే దేవుడు. యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే, మన మాటలు వినే దేవుడు, మనలను చూస్తూ ఉన్న దేవుడు, మన ప్రవర్తన ఎలా ఉన్నదో కూడా చూస్తూ ఉన్న దేవుడు. చూస్తూ ఉన్న దేవుడు, వింటూ ఉన్న దేవుడు ఆయన. అందుకే వింటూ ఉన్న దేవునికి మన మనవులు చెప్పుకోవాలి. మన మనవులు ఆలకించని వాడికి చెప్పుకుంటే ప్రయోజనం ఏంటి? మన మనవులు వినని వాడికి చెప్పుకుంటే ప్రయోజనం ఏంటి? అందుకే వినే దేవుడు ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు, ఆయనే యేసు స్వామి. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ పాపాన్ని పరిహరించే దేవుడు, నీకు సహాయము చేయువాడను నేనే అని ఆయన అంత తేటగా నీతో మాట్లాడుతూ ఉంటే మరి ఎందుకు ఆ ధైర్యం? అందుకే ప్రభువు దగ్గర హృదయాలు తెరిచి దాపరికాలు లేకుండా దేవుణ్ణి అడగండి. ఆయన సహాయం చేసే దేవుడు. ప్రతి మానవుని అంతరంగమును చూస్తూ ఉన్న దేవుడు, ప్రతి మానవుని పరిస్థితులు చూస్తూ ఉన్న దేవుడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు, ఎవరు నాకు సహాయం చేయటం లేదు, ఎవరు నా మనవి ఆలకించే వాళ్ళు లేరు అనుకోవచ్చు. ఒకవేళ అందరూ వినకపోయినప్పటికీ కూడా నిన్ను సృజించిన సృష్టికర్త అయిన యేసు స్వామి నీ మనవి, నీ ప్రార్థన, నీ సమస్యను వినే దేవుడు. అందుకే ఆయనతో చెప్పమని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. అవును, భక్తుని విన్నపాలు దేవుడు ఆలకిస్తే నా విన్నపాలు త్రోసివేస్తాడా? అధికారులైన మన వినతి పత్రాలు త్రోసివేయవచ్చు, చించివేయవచ్చు, బుట్ట దాఖలు చేయవచ్చు. కానీ యేసు ప్రభు ప్రతి మానవుని యొక్క విన్నపములు వినే దేవుడు, మన విన్నపములు ఆలకించే దేవుడు ఆయన. కనుక రండి, ఆ దేవాది దేవుని దగ్గర ప్రణమిల్లండి, ఆయనకి మనవి చేసుకోండి. మీ వినతి పత్రము యేసు ప్రభు చేతికి అప్పగించండి, విశ్వసించండి. అది దేవుడు కోరేది. ఇంకా అంటాడు, నా ప్రార్థన
అంగీకరించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! యేసు స్వామి మన ప్రార్థన వినే దేవుడు, మన మనవి ఆలకించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. అర్ధరాత్రి అయినా ఏ సమయంలోనైనా మన మనవులు ఆయనకి తెలియజేస్తే విని సహాయం చేసే దేవుడు. అంత దగ్గరగా ఉన్నాడు యేసు స్వామి. మనలో ఎవనికి దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఒక మాటలో చెప్పాలి అంటే, సహోదరి సహోదరుడా, నీ హృదయం దగ్గరే ఉన్నాడు. హృదయం దగ్గర ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టి ఎక్కడో ఉన్న మన ఎన్నుకున్న దేవుళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా? నీ దగ్గరే ఉన్నాడు, నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు, నీ విన్నపములు ఆలకించాలని ఆశిస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన అంగీకరించి నీకు సహాయం చేయాలని అని ఇష్టపడుతూ ఉంటే ఎందుకు దూరం అయిపోతావు దేవునికి? మనుష్యులే దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. మనుష్యులు దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. నా దగ్గరికి రండి, మీ విన్నపములు నాకు చెప్పండి అంటే ఆయన దగ్గరికి రాలేక ఎక్కడో సృష్టి దగ్గరికి వెళ్ళి, మనుషుల దగ్గరికి వెళ్ళి మనుష్యుల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు, కానీ ప్రభువుకు సమర్పించుకోలేకపోతున్నారు. ఈరోజు ఆలకించండి, దేవుడు ఎంత చక్కటి వాగ్దానం మనకిస్తూ ఉన్నాడు. భక్తుని యొక్క అనుభవం దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. ఈరోజు ప్రతి విషయం దేవునికి విన్నవించండి, సమయాన్ని పాడు చేసుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. ఇంత ఆహ్వానం మనకుంది. ప్రేమగల దేవుడు పిలుస్తూ ఉన్నాడు కనుక ఈ రోజైనా ప్రభు దగ్గరికి వచ్చి నీ మనవి ఏంటో ప్రభువుతో చెప్పుకొని దీవించబడాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ప్రభువు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.